నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటి వెలుగు తీస్తూ ఉంటే ఒక్కొక్క లెక్క బయటకు వస్తుంది. అవినీతి లెక్కలు చాలా తారాస్థాయికి ఆకాశాన్ని అంటే విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మద్యం స్కామ్ విషయంలో చాలామంది సుమారుగా 35 మంది వరకు ప్రధాన నిందితులుగా సిట్ వెలుగు తీస్తే ఇప్పుడు మరో ప్రధానమైన స్కామ్ బయటపడుతోంది. అదే జగనన్న కాలనీలు. జగనన్న కాలనీల్లో జగమంతా అవినీతి జరిగింది అనేదైతే సత్యం. సో, దీనిపై అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బోలెడు వార్తలొచ్చాయి. అలాగే ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో ఈ కాలనీల్లో జరిగిన అవినీతి స్వరూపం, అవినీతి తంతు, అలాగే అవినీతి చాలా విస్తృతమైన స్థాయిలో సుమారుగా 35,151 కోట్ల రూపాయల మేర జరిగిందనైతే జనసేన పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించి అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి జగనన్న కాలనీలను పరిశీలించారు. సో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ అనేది చాలా గుట్టుచప్పుడు కాకుండా మొత్తం అన్ని అంశాలను జగనన్న కాలనీలో జరిగిన అవినీతి తంతును, తతంగాన్ని మొత్తం వెలికి తీసే పనిలో పడింది. మద్యం స్కాము చాలా చిన్నది కావచ్చు కానీ 3,500 కోట్లు ఇది చాలా విస్తృతమైన స్కామ్. ఎందుకంటే జగనన్న కాలనీల రూపంలో సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 35 లక్షల మంది వరకు పట్టాలు ఇచ్చాము. దానికి సంబంధించి పట్టాలు ఇవ్వాలి, పేదలున్నారు. దానికి సంబంధించి 2 విడతలుగా భూసేకరణ అయితే చేశారు. ముఖ్యంగా మొదటి విడతలో 28,000 ఎకరాలు, అలాగే రెండవ విడతలో 25,374 ఎకరాలు. సో, ఇన్ని ఎకరాలనైతే సేకరించారు. ఒక్కొక్కరికి సెంటు భూమి రూపంలో పట్టాలైతే ఇచ్చారు. సో, ఇది జగనన్న కాలనీల యొక్క స్వరూపం. దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000తో ఇల్లు కట్టించడానికైతే ప్రభుత్వం అప్పట్లో ఆప్షన్ల రూపంలో ప్రజలకే నిర్ణయం తీసుకోమని అయితే వదిలేసింది. సో, ఇదంతా మొత్తం జగనన్న కాలనీల యొక్క స్వరూపం. అయితే జగనన్న కాలనీలకు సంబంధించిన స్థలాలు ఇచ్చే సమయంలోనే పెద్ద అవినీతి జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క డబ్బును, ప్రజాధనాన్ని ఇష్టానుసారం విరివిగా కొందరు కొట్టేశారు. ఎలా అంటే ఎకరం 5 లక్షలకు కొని ప్రభుత్వం పరిహారం దగ్గర 20 లక్షలకు తీసుకోవడం, లేకపోతే ఒక ఎకరాన్ని పనికిరాని వ్యవసాయ భూముల్ని, లేకపోతే కొండల్లో గుట్టల్లో ఉన్న భూముల్ని అప్పటికప్పుడు కొనుగోలు చేసి దానికి ప్రభుత్వానికి సరెండర్ చేయడం. జగనన్న కాలనీలకు సంబంధించి భూసేకరణకు సంబంధించి ఆ స్థలాన్ని సరెండర్ చేయడం, దానికి సంబంధించి పరిహారం తీసుకోవడం. సో, ఇది జగనన్న కాలనీలో జరిగిన విస్తృతమైన అవినీతి. దీంట్లో ఒక వ్యక్తి ఉన్నాడా, లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారా అని కాదు, చాలామంది ఈ జగనన్న కాలనీల స్కామ్లో పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిని కూడా కాదు, అసలు మొత్తం వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన అనుచరులు, వాళ్ళు నాయకుల యొక్క కనుసన్నలోనే ఈ భూముల స్కామ్ జరిగింది. సో, డబ్బులు ఎక్కడొస్తాయి, ఏ భూములు కొనుగోలు చేయాలని మొత్తం మొదట ఒక ఫిక్సేషన్ చేసుకోవడం, అక్కడ భూములు వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వానికి అప్పగించడం. సో, దీన్ని జిల్లాల వారీగా కాకుండా మండలాల వారీగా విభజించి కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో, ఇప్పుడు వైసీపీ నాయకులు, కింది స్థాయి నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా భయపడేది ఇందుకే. జగనన్న కాలనీల స్కాము చాలా పెద్దది, విస్తృతమైంది. అప్పట్లోనే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు దీంట్లో 35,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అయితే ఆరోపణలు వచ్చినాయి. సో, ఇది ఎవరి డబ్బు, ఏంటి, దీనికి ఎంత వెచ్చించింది గవర్నమెంటు, ఇది ఎంత పక్కదారి పట్టింది అనేది నా అభిప్రాయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా మండలాల్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని ఈ మండలంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఏంటి, ఈ మండలంలో ఎక్కడ భూములు సేకరించారు, ఏంటి, ఎవరి దగ్గర సేకరించారు, ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఈ భూమి ఎవరి దగ్గర కొనుగోలు చేశారు అనేది పూర్తిగా ఒక విస్తృతంగా అధ్యయనం చేసి విచారణ చేస్తే కానీ ఈ పూర్తి స్థాయి స్కామ్ బయటకు రాదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది మనం కూడా అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. సో, ఇప్పుడు విజిలెన్స్ నాకు తెలిసి అయితే జిల్లాల వారీగా మాత్రమే దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఎంత భూమి సేకరించారు, ఎవరికి ఇచ్చారు, అప్పుడు ధర ఏంటి, ఎంత ధరకు కొన్నారు, ఎంత ధరకు అమ్మారు అనే దాని మీద విజిలెన్స్ దృష్టి పెట్టింది. సో, దీనిలో నెల్లూరు జిల్లా విషయానికి వస్తే చాలా భారీ స్కామ్ జరిగినట్టయితే బయటపడింది. ఓన్లీ నెల్లూరు అనే కాదు, నా అభిప్రాయం ఏంటంటే ప్రతి దగ్గర జరిగింది. జగనన్న కాలనీల పేరుతో, జగనన్న కాలనీలు భూములు కొనుగోలు పేరుతో చాలా భారీ స్కామ్ జరిగింది. ఆ భారీ స్కామ్ యొక్క విలువ ఎంత, అసలు ఏంటి అనేది మండలాల వారీగా వెళ్తేనే ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని అయితే నా అభిప్రాయం. సో, ఇది నాకు తెలిసి అయితే మద్యం కుంభకోణం కంటే చాలా బలమైన అవినీతి కేసు అని నేను భావిస్తున్నాను. ప్రభుత్వంలోని పెద్దలకు దీనికి
లింక్ ఉంటుంది అనుకోను కానీ ద్వితీయ శ్రేణి అంటే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కానీ లేకపోతే జిల్లా స్థాయి నాయకులు కానీ దీనిలో భారీగా లబ్ధి పొందారు. ఎందుకంటే ఆ భూముల్ని కొన్నది వీళ్ళే, అమ్మింది వీళ్ళే, ప్రభుత్వానికి ఇచ్చింది వీళ్ళే. సో ఆఖరికి ఇప్పుడు జగనన్న కాలనీల పరిస్థితి ఏమైందంటే కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి అయితే జగనన్న కాలనీల రూపంలో ఉంది. ఇచ్చిన సెంటు భూమి కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే కనీసం ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా వేసుకోవడానికి పనికిరాని జాగాల్లో ఇచ్చారు, కొండల్లో, గోనల్లో, గుట్టల్లో ఇచ్చారు. వాటిని ఏం చేయాలి అనేది కూడా ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. అప్పుడు జరిగిన అవినీతి విషయాలు, అవినీతి అంకాలు ఇప్పుడు రుషికొండ భవనాలే కానీ, ఇప్పుడు జగనన్న లేఅవుట్లే కానీ వీటిని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో వీటిని వెనక్కి తీసుకుంటే మళ్ళీ అదో పెద్ద తతంగం అవుతుంది. సో కాబట్టి అసలు ఇప్పుడు ఉన్న ఈ భూముల్ని పేదలకు ఇచ్చి రకరకాలుగా దాన్ని ఉపయోగించాలా, లేకపోతే వేరే వేరే ఆస్పెక్టుల్లో, లేకపోతే దీనికి సంబంధించి మరికొన్ని నిధులు కేంద్రాన్ని అడిగి ఏమన్నా పేదలకి సంబంధించిన ఇల్లు కట్టించాలా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ అవినీతి విషయంలో అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని లేకపోతే మండలాల వారీగా విచారణను చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉందని నా అభిప్రాయం. సో ఈ విషయంలో జగనన్న ఇళ్ల కాలనీల విషయంలో మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.